మార్కాపురం జిల్లా పామూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. అరాచక శక్తుల వేధింపులకు ఓ ఉపాధ్యాయురాలు బలైంది. అయ్యవారిపల్లికి చెందిన బోడె మాధవి పామూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన షేక్ నాగూర్ బాషా తన పిల్లల్ని స్కూల్ కు వెళ్తుండగా ఏర్పడిన పరిచయం ఆమె పాలిట శాపంగా మారింది. ఆమెకు తెలియకుండా సేకరించిన వ్యక్తిగత ఫోటోలను అడ్డం పెట్టుకుని తనతో సన్నిహితంగా ఉండాలని, లేదంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని నాగూర్ బాషా గత కొంతకాలంగా వేధిస్తున్నట్లుగా సమాచారం. వేధింపులు మితిమీరడంతో ఎవరు లేని సమయంలో మాధవి ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్యకు ముందు ఆమె తన చేతిపై నాన్న జాగ్రత్త అని రాసుకోవడం చూసిన స్థానికులు కంటతడి పెడుతున్నారు. తన కూతురి మరణానికి కారణమైన నాగూర్ భాషను కఠినంగా శిక్షించాలని తండ్రి లక్ష్మయ్య పోలీసులను కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం జిల్లా పామూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. అరాచక శక్తుల వేధింపులకు ఓ ఉపాధ్యాయురాలు బలైంది. అయ్యవారిపల్లికి చెందిన బోడ మాధవి పామూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన షేక్ నాగూర్ బాషా తన పిల్లల్ని అదే స్కూల్ కు పంపిస్తుండగా ఏర్పడిన పరిచయం ఆమె పాలిట శాపంగా మారింది. ఆమెకు తెలియకుండా సేకరించిన వ్యక్తిగత ఫోటోలను అడ్డం పెట్టుకుని తనతో సన్నిహితంగా ఉండాలని, లేదంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని నాగూర్ బాషా గత కొంతకాలంగా వేధిస్తున్నట్లుగా సమాచారం. వేధింపులు మితిమీరడంతో ఎవరు లేని సమయంలో మాధవి ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్యకు ముందు ఆమె తన చేతిపై నాన్న జాగ్రత్త అని రాసుకోవడం చూసిన స్థానికులు కంటతడి పెడుతున్నారు. తన కూతురి మరణానికి కారణమైన నాగూర్ భాషను కఠినంగా శిక్షించాలని తండ్రి లక్ష్మయ్య పోలీసులను కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, మార్కాపురం జిల్లా పామూరు మండలం అయ్యవారిపల్లిలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మాధవి అనే 24 సంవత్సరాల యువతి పామూరులో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తా ఉంది. ఈ టీచర్ గా పనిచేస్తున్న క్రమంలో ఈ పామూరు సమీప ప్రాంతానికి చెందిన ఈ నాగూర్ భాష తోటి ఒక సంవత్సర కాలం క్రితంగా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కూడా నాగూర్ భాషకి అదేవిధంగా మాధవికి పరిచయం ఏర్పడటానికి కారణం కూడా ఈ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేయటమే. ఈ నాగూర్ భాషకి చెందిన పిల్లల్ని రోజు స్కూల్ దగ్గర వదిలిపెట్టడము, తీసుకురావటము, ఇట్లా స్కూల్ కి వెళ్లే క్రమంలో సంవత్సర కాలం క్రితం నుంచి మాధవికి నాగూర్ భాషకి పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ సంవత్సర కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే గత 3 నెలల క్రితము ఈ మాధవి వాళ్ళ అన్నయ్యకు మ్యారేజ్ అవ్వటంతో స్కూల్ కి వెళ్ళటం మానేసింది. మాధవి స్కూల్ కి వెళ్ళటం మానేసి 3 నెలల నుంచి తను కలవకుండా ఉండటంతో మాధవికి నాగూర్ భాష ఫోన్లు చేసి కలవాలి అని చెప్పి ఒత్తిడి చేయటము, తనకి కలిసే అవకాశం లేదు, కలవనని చెప్పి చెప్పడం ఇట్లాగా జరుగుతూ ఉన్న క్రమంలో మాధవికి సంబంధించిన వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పినట్లుగా కలవకపోతే ఈ ఫోటోలన్నింటినీ వాట్సాప్ గ్రూపుల్లో పెడతాను, లేకుంటే ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించే ప్రయత్నం చేయడము, బెదిరించడం జరగడంతో భయపడిన మాధవి తనకు తానుగా నిన్న సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తా ఉంది. అయితే చనిపోయే ముందు మాధవి తన చేతి మీద నాన్న జాగ్రత్త అని చెప్పేసి ఒక వాక్యం రాసుకొని ఉరి వేసుకొని చనిపోవటాన్ని చాలా ఇక్కడ కొద్దిగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే తాను ఈ మాధవికి 2 అన్నలు ఉన్నారు, ఈమె 3వ అమ్మాయి. అయితే పెద్దన్నకి మొన్ననే మ్యారేజ్ కావటంతో ఇంట్లో ఈ విషయాలు ఇట్లాంటివి ఏమైనా తెలిస్తే పరుగు పోవటము, లేకుంటే ఇంకేమైనా ఇంట్లో గొడవలకి అని భయపడి నాగూర్ భాష అన్నంత పని చేస్తాడేమో అనే భయంతో ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పేసి అనుమానిస్తా ఉన్నారు. అయితే నాగూర్ భాష స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండటము, మైనారిటీ సెల్ లో తనకి ఏదో పదవి అని కూడా చెప్తా ఉన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండటము, కొంతమందితో మంచి పరిచయాలు ఉండటము, దీంతో తను ఏదైనా చేస్తే తట్టుకోలేననే ఒక భావనతోటి తను రాజకీయంగా పలుకుబడి ఉండటము, స్థానికంగా కొంత గట్టి పరిచయాలు ఉండటంతో తన బెదిరింపులకు భయపడే మాత్రమే మాధవి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ స్కూల్ కి 24 సంవత్సరాల యువతి
స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న క్రమంలో ఇతనికి ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్న ఈ నాగూర్ భాష తనకు మాయమాటలు చెప్పి తన లొంగ తీసుకోవడము, ఒక పరిచయాన్ని ఏర్పాటు చేసుకోవటము, ఈ పరిచయం ఒక సంవత్సర కాలంగా గడవటము, ఈ మధ్యలో వీళ్ళిద్దరకు కలిసే అవకాశం లేకపోవటము, తన స్కూల్ మానేయటము. కానీ ఇతను నాగూర్ భాష ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చి ఫోన్లు చేసి కలవాలని చెప్పి ఒత్తిడి చేయటము, తను నిరాకరించేసరికి ఫోటోల్ని అప్లోడ్ చేస్తాను, గ్రూపుల్లో పెడతాను, వాట్సాప్ గ్రూపుల్లో పెడతాను, ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించే క్రమాన్ని ఇక్కడ చూడాలి. అయితే పోలీసులు ఈ వివరాలన్నీ సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా పోలీసులు నాగూరుని అరెస్ట్ చేశారా లేదా అనే విషయం అయితే మటుకు క్లారిటీ రావట్లేదు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి నాగూర్ భాష కొరకు గాలిస్తున్నామని చెప్పి చెప్తున్నట్లుగా తెలుస్తా ఉంది. కానీ నాగూర్ భాష ఇక్కడ ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కావటము, అదేవిధంగా స్థానికంగా మంచి పరిచయాలు ఉండటంతో అతను ఇంకా పోలీసులకు చిక్కుతాడా లేకుండా కొంతకాలం అయిందే ఇన్వెస్టిగేషన్ లో చూడాల్సిన పని ఉంది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద